కథ విషయానికి వస్తే మిస్టర్ పార్వతీశం కేర్ ఆఫ్ మంత్రి గారి పిఏ. అసలు ఈ పార్వతీశం ఎవరు, ఈ మంత్రి గారి పిఏ ఏంటి, ఇవన్నీ నేను చెప్పే కంటే అది ముందు ముందు స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ సినిమా కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, అలాగే అసలు మాట్లాడకపోతే ఇంకా బాగోదు. ఇక ఈ సినిమా షెడ్యూల్ విషయానికి వస్తే వచ్చే నెల 20 నుంచి అరకు వైజాగ్లో స్టార్ట్ అయిన తర్వాత యానం ఒక 1 వీక్ చేసి తర్వాత నుంచి హైదరాబాద్లో మిగతాదంతా పూర్తి చేస్తాం. అలాగే మా హీరోయిన్లకి ఆల్రెడీ ఇంతకుముందు ఇదే సినిమాకి వీళ్ళతో అసిస్టెంట్గా చేశాను, అలాంటిది ఇప్పుడు డైరెక్టర్గా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అసలు ఈ సినిమా ప్లానింగ్ ఎలా వచ్చిందంటే ఒకసారి రాజేష్ గారు నాకు ఈ స్టోరీ వినిపించారనమాట. వినిపించిన తర్వాత ఎలా అయినా ఇది చేయాలి అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ఈ యొక్క మూవీ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు రామానాయుడు గారు, గంట శ్రీనివాసరావు రావడం చాలా ఆనందంగా ఉంది. అట్లనే దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీని సెప్టెంబర్ 20కి స్టార్ట్ చేసి డిసెంబర్ 1st వీక్ వరకు మూవీని సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. మా దిలీప్ గారు, మా హీరో గారు వచ్చేసి కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ మూవీని ఎటువంటి బ్రేక్ లేకుండా కూడా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి డిసెంబర్లో ఫినిష్ చేసి ప్రేక్షకులకు ముందు తీసుకురావడానికి నేను చాలా కృషి చేస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆయన రాసే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ, ఈ మూవీ మెయిన్లీ స్క్రీన్ ప్లే బేస్డ్గా వెళ్తుందండి. ఇప్పుడుకొచ్చే రొటీన్ మూవీస్కి భిన్నంగా ఉంటుంది. అందుకనే ఎంత బడ్జెట్ అయినా సరే వెనకాడకుండా అతని మీద నమ్మకంతో, స్టోరీ మీద నమ్మకంతో పెట్టేటందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్లాన్ కూడా చేసుకున్నాను. ఈ డిసెంబర్ 1st వీక్ వరకల్లా ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాను. గ్యాబెల్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు సినిమా ఓపెన్ అయింది అన్నపూర్ణలో. రాజేష్ గారు డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను చైల్డ్ ఆర్టిస్ట్ని చేస్తున్నప్పటి నుంచి ఆయనకు బాగా పరిచయం, 15 సంవత్సరాల పైన. తర్వాత ప్రసాద్ గారు వచ్చి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చి బాబ్జీ గారు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది అన్నారు జయం దాకా ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు ఈ మధ్య డల్ అయిపోయాడని. బట్ ఐఎమ్ బ్యాక్ అండి. ఇది 3వ సినిమా జరుగుతుంది. ఆ డైరెక్టర్ వెల్డింగ్ శ్రీనిగా డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఒకే ఒక ఛాన్స్ అనే మూవీ అయిపోయింది, ఫిలిం బేస్డ్. ఇంతవరకు పబ్లిసిటీ ఇవ్వలేదు అది. ఆ మూవీ కంప్లీట్ అయింది. అండ్ మొన్న మధ్య ఒక మూవీ స్టార్ట్ అయింది, ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది. అందులో కూడా అది కూడా అయిపోవచ్చింది. అండ్ ఇది 3వ సినిమా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు తమిళ్లో కూడా నాదొక సినిమా అయిపోయింది, అండ్ మలయాళంలో కూడా ఒక సినిమా అయిపోయింది పెద్ద డైరెక్టర్ తోటి. సో ఈ సినిమా అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజేష్ గారు ఎంతో సీనియర్. ఎందుకంటే ఈ మధ్య కొత్త వాళ్ళు చాలామంది డైరెక్టర్లు అయిపోతున్నారు, ఏం తెలియని వాళ్ళు కూడా. ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు, మంచి స్టోరీ చెప్పారు. ఆయన స్టోరీ చెప్పేటప్పుడే మేమంతా కూర్చొని నవ్వుకునేవాళ్ళం, అంత బాగా ఆయన దగ్గర కామెడీ సెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా మా అందరికీ లైఫ్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఇవ్వాలి, కష్టపడి చేస్తాం, అలాగే ఇష్టపడి కూడా చేస్తాం కాబట్టి డెఫినెట్గా మాకు లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. క్యారెక్టరైజేషన్ వచ్చి పేరు పార్వతీశం. అదేంటంటే అందరూ పారు అని పిలుస్తుంటారు సినిమాలో. ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు కుర్రోడు. ఆ అబ్బాయి ఒక మంత్రి గారి దగ్గర ఒక పిఏ అవుతాడు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సారీ ఐ డోంట్ నో తెలుగు మచ్. I don't know Telugu yet, so I'll speak in English. But I'm here to stay, and definitely next my movie I'll learn Telugu and I'll talk to you people in Telugu only. At least few lines I can say in Telugu. About this movie, this is my second movie in Telugu. Already I'm doing one movie with Dilip, and
I think, yeah, he was also there in the movie. And this movie, I'm just hoping will give me a good break. And my first movie also, I'm wishing it will give me some recognition, because I'm here to stay for long and I'm here to entertain you people. I wish I'll get the love and support from you. And definitely in future, I'll do my best. I'll do whatever I can do. I wish all the best to Prasad, because he's really working very, very hard and he's so young. So we all are young team, fresh team, and we all are hoping lots of love and support from the audience, the people. I'm new to this industry, I'm new to Telugu industry, but I'm really loving it, because already I'm doing one Telugu movie and like everything is so different, so nice. Be it food, be it people, their culture. So I'm just loving it and hoping people will keep me here for a long time.